అవును, ఒక విషయం చెప్పండి, ఫిజికల్ హెల్త్ ఇంపార్టెంటా, మెంటల్ హెల్త్ ఇంపార్టెంటా? అదేం క్వశ్చన్ సార్ అని మీరు అనుకోకుండా ఫస్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలామంది ఏం రాస్తారు, రెండు ఇంపార్టెంట్ అంటారు. అయితే జ్వరం వచ్చినప్పుడు హడావిడిగా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. కడుపు నొప్పి వచ్చినా లేకుంటే హెల్త్ ఏదైనా బాగాలేకుంటే వెళ్ళి అన్ని టెస్టులు చేయించుకొని ప్రాపర్గా హెల్త్ సెట్ అయితే ఆరోగ్యం మహాభాగ్యం డైలాగ్ వింటారు కదా. అది విన్నప్పుడు ఆరోగ్యం అంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ అని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎంతమంది ఒప్పుకుంటారు, కరోనా తర్వాత మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా పెరిగాయి. అది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా. పిల్లల్లో అయితే ADHD, ఆటిజం, స్పీచ్ ఇవన్నీ పెరిగాయి. అట్ ద సేమ్ టైం పెద్దల్లో వచ్చేసరికి యాంగ్జైటీ, స్ట్రెస్, డిప్రెషన్ ఇవన్నీ పెరిగాయి కదా. ఈ రోజటి నుంచి తెలుగు కమ్యూనిటీ వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. సార్, ఫిజికల్ హెల్త్లో మాకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో బాగా తెలుసు, కానీ మెంటల్ హెల్త్లో పిల్లలకు సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, పెద్దలకు సంబంధించి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి తెలియకపోతే మన కోసమే తెలుగు మెంటల్ హెల్త్ కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేస్తున్నాను. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్ సేవ్ చేసుకోండి. హొరైజన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో మీరు ప్రపంచంలో ఎక్కడ కూర్చొనైనా సరే తెలుగు వాళ్ళందరికీ మానసిక సమస్యలకి ఇదే కేర్ ఆఫ్ అడ్రస్గా మనం తీసుకురాబోతున్నాం. హొరైజన్ పోర్టల్ ఇమీడియట్గా ఆ పోర్టల్, ఈ నెంబర్ 2 సేవ్ చేసి పెట్టుకోండి. దీంట్లో స్పీచ్కి సంబంధించిన వాళ్ళు, స్పెషల్ ఎడ్యుకేటర్స్, క్లినికల్ సైకాలజిస్ట్ అందరూ దీంట్లో ఉంటారు. మీ ప్రాబ్లంకి తగ్గ డాక్టర్ దీంట్లో ఉంటారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, ఫిజికల్ హెల్త్ని ఎంత బాగా చూసుకున్నారో మెంటల్ హెల్త్కి ఇక మీద మన పోర్టల్ గుర్తుంది కదా, హొరైజాన్. ఆ పోర్టల్ని మీరు సింపుల్గా లాగిన్ అయితే మీకు ఎక్స్పర్ట్స్ అందరూ ఉంటారు. లేకపోతే ఈ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు మీకు మెంటల్ హెల్త్లో ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి. వి విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ.